అమ్మ నాకు బైక్ కొని లేదంటే చనిపోతా, నాన్న నాకు మొబైల్ కావాలి లేదనుకుంటే నేను చనిపోతా, నాన్న నాకు కార్ కావాలి లేదంటే చనిపోతా, ఇలా పేరెంట్స్ ని బెదిరిస్తుంటారు చాలా మంది విద్యార్థులు. అయితే నిజానికి ఇలా బెదిరించేటప్పుడు చెట్టంతా ఎదిగినటువంటి కొడుకు నిజానికి మాకు చేతికి అందకుండా పోతాడేమో అని అమాయకులైనటువంటి ఆ తల్లిదండ్రులు ఎంతో టార్చర్ అనుభవిస్తుంటారు. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మీ అమ్మ నాన్నని టార్చర్ చేసే బదులు నిజానికి జనాలు నువ్వు చస్తా చస్తా అంటున్నావు కదా, బతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అది కూడా అర్థం కాకపోతే ఒకసారి హాస్పిటల్ వెళ్ళి చూడండి. ఇంకా అర్థం కాలేదా, అదే హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి చూడండి. వాళ్ళు బతకరు అని డాక్టర్లు చెప్పినా కూడా కాళ్ళ వేళ్ళ పడి ఏదో ఒకలాగా మమ్మల్ని బతికించండి అని వాళ్ళు బతుకు కోసం చేస్తున్న పోరాటం మీకు అర్థమవుతుంది. అమ్మ నాన్నని టార్చర్ చేసి అది ఇప్పి ఇది ఇప్పి అని కాదు, నిన్ను ఇంత పెద్దవాడిని చేశారు, నీ అవసరాలు తీర్చారు కాబట్టి ఇప్పటికైనా నువ్వు వాళ్ళని టార్చర్ చేయకుండా వాళ్ళ అవసరాలు ఏమున్నాయో ఒకసారి తీర్చే ప్రయత్నం చేయి. వాళ్ళని టార్చర్ చేసి బైక్ ఇప్పించిన తర్వాత, కార్ ఇప్పించిన తర్వాత వెనక డాడ్ గిఫ్ట్, మామ్ గిఫ్ట్ అని రాసుకోవడం కాదు. నువ్వే సొంతంగా వాళ్ళ అవసరాలు తీర్చుకొని సపరేట్గా వాళ్ళ నీడ్ ఏదైతే ఉందో వాళ్ళకి అది ఇప్పించి ధైర్యంగా రాసుకో, ఇట్స్ సన్ గిఫ్ట్ అని. సో అప్పుడు ఉంటుంది నువ్వు టార్చర్ చేసిన వాడివి కాదు, ట్రెండ్ సెట్ చేసిన వాడివి అవుతావు. కాబట్టి ఆలోచించు, నీ పేరెంట్స్ని టార్చర్ చేసి నువ్వు ఇప్పించుకుంటావా, లేదనుకుంటే కొత్తగా ట్రెండ్ చేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తావా, ఆలోచన చేయండి. సో ఈ రీల్ చూసిన కొంతమందైనా అమ్మ నాన్నలని టార్చర్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకుంటారనేది నా ఈ రీల్ యొక్క ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్.